ఓకే 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 అన్న సరే అన్న. వేణన్నా సైడ్ వచ్చిన విజయాన్ని ముందు వెళ్ళినట్టున్నాడు కొడుకు వస్తున్నా సార్. పిల్లవాడు వెళ్ళి అడిగాడు నాకు కరెంట్ కనెక్షన్ కావాలా అతను సరే ఈ డిమాండ్ అయితే అక్కడ ఇష్యూ ఏంటంటే ఇది చెప్పాడు, అయ్యా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు కరెంట్ కనెక్షన్ ఇవ్వగలను అంటేనే తీసుకో, లేదనుకుంటే నీకు ఇబ్బంది అవుతామన్నా, లేదు 4,000 ఇచ్చేసి అంతేనా, 4,000 ఇచ్చేస్తే నేను ఇచ్చేస్తాను కనెక్షన్ అని ఇచ్చేసేది తీసుకున్నాడు. పోల్స్ తోలిన తర్వాత ఏం చేశాడంటే నువ్వు పోయి తెలుగుదేశం వాడితో చెప్పించుకున్నాడు. నేను తెలుగుదేశం వాడితో చెప్పించినాను కదా నీకు 40,000 రూపాయలు డబ్బులు ఇచ్చింది, సరే వాళ్ళతో చెప్పించబడలేదు, నా డబ్బులు నాకు వెనక్కి ఇద్దరి మధ్య కొద్దిగా గొడవ. దీంట్లో ఇతను తీసుకున్నటువంటిది వాస్తవము అని ఆ పిల్లవాడు ప్రమాణం చేసి చెప్పాడు. ఆ రోజు నేను ఎస్ఐకి కూడా ఏం చెప్పినానంటే, మీరు ఆ పిల్లవాడు ప్రమాణం చేస్తాడు, ఏని పిలిపించి ఏ చేత నేను తీసుకున్నదని ప్రమాణం చేయమనండి, వదిలేస్తాడు, ఏమిటంటే ఏమవసరం కదా నేను చెప్పాను. అయితే దీంట్లో ఉండే 2 విషయాలు సబ్జెక్ట్ తీసుకొని ఆ పిల్లవాడిని చేశాడు ఏ మీద ఎంక్వైరీ చేయని ఒక సబ్జెక్ట్. రెండోది ఏంటంటే వీళ్ళు సీనియర్ ఈ కాపు పెంచలయ్య అనే అతను 2024లో పెట్టాడు పిల్లవాడు, వీళ్ళు 4 కనెక్షన్స్. వీళ్ళకి సంబంధించి మీరు డిమాండ్ కట్టమని చెప్పి ఇచ్చారు. మీరు ఇచ్చిన తర్వాత మీ సీఎండీ గారి స్టేట్మెంట్ కానీ గవర్నమెంట్ స్టేట్మెంట్ కానీ పదే చెప్పింది రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించినటువంటి విధంగా, చంద్రబాబు పదే చెప్పినటువంటి విధంగా మీరు ఎవరైతే ముందు వచ్చి మీ పేరును నమోదు చేశారో ఆ నమోదు చేసినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత క్రమంలో మీరు ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ రిలీజ్ చేస్తాము అని చెప్పి ప్రకటించి ఈరోజు దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఎవడన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి వాళ్ళు రికమెండేషన్ చేస్తేనో, లేదా అదేవిధంగా కొంతమంది ఏఈలు లంచాలు తీసుకునో ప్రాధాన్యత క్రమంలో కాకుండా ఇష్టారీతిగా ఈరోజు కనెక్షన్లు ఇస్తున్నారు అని చెప్పని మా దృష్టికి వచ్చిన మీదట అవన్నీ కూడా వివరాలన్నీ కూడా తీసుకొని సాక్ష్యాలు ఆధారాలతో సహా ఈరోజు ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారిని కలవడం జరిగింది. అయితే దీనికన్నా ముందు ఒక హరికృష్ణ అనేటువంటి రైతు ఇక్కడే ఉన్నాడు, పొదలకూరు మండలానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అయితే ఎలక్ట్రిసిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ మంజూరు చేయండి అని చెప్పని అడిగితే అక్కడ ఉన్నటువంటి ఏఈ గారు నువ్వు 40,000 రూపాయలు డబ్బులు ఇస్తే నేను నీకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ మంజూరు చేస్తాను అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజే హరి స్పష్టంగా, అయ్యా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాడిని, నాకు కరెంటు కనెక్షన్ ఇచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టచ్చు, అయినా నువ్వు ఇవ్వగలను అంతేనా నా దగ్గర డబ్బులు తీసుకో, లేకపోతే వద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పినా కూడా ఏమీ ఇబ్బంది లేదు, నేను చూసుకుంటాను, ఎవరు అడ్డు వచ్చినా ఇబ్బంది లేదని చెప్పి 40,000 రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. తీసుకున్న వెంటనే అక్కడికి పోల్స్ కూడా తోలడం జరిగింది. పోల్స్ తోలిన తర్వాత బహుశా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి మీరు మాకు తెలియకుండా ఏ విధంగా తోలారు అని చెప్పి ప్రశ్నించారో ఏమో తెలియదు, కానీ అక్కడికి పని ఆపేసిన తర్వాత ఎందుకు నా పని ఆపేశారు అని చెప్పి హరి వెళ్ళి ఆ పొదలకూరు ఏఈని ఎలక్ట్రిసిటీ ఏఈని అడిగితే ఆయన చెప్పినటువంటి మాట, నువ్వు ఒకసారి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత ఒక ఫోన్ చేయిస్తే నేను మీకు ఈ కనెక్షన్ ఇచ్చేస్తాను అని చెప్పడం జరిగింది. నేను వాళ్ళ గడప తొక్కను కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళితే తప్ప కుదరదు అంటే నేను కట్టినటువంటి డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానిలో వెంటనే ఆ ఏఈ దుర్భాషలాడడం, ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి నిరాకరించడం, వీటన్నిటితో పాటు ఆయన వెంటనే ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పడం, ఈ విధంగా మీరు ఆపమన్నారు, నేను ఆపాను, అతను నా మీద వచ్చి ఈ విధంగా అరిసిపోయాడని చెప్పడం, వాళ్ళు వెంటనే
పోలీస్ స్టేషన్కి ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పడం, ఆ ఎస్ఐ వెంటనే ఒక ఎటువంటి ఫిర్యాదు లేకుండానే వాళ్ళని పిలిపించడం, కొట్టడం, మరలా మీరు సరిగ్గా కొట్టడం లేదని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తే దానికి సంబంధించి వీడియో కాల్లో చూపించి మరీ కొట్టడం, ఇవన్నీ జరిగిన మీదట మేము రైతులకి ఈ ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాలుగా మోసం చేసింది. రైతులకు యూరియా దగ్గర నుంచి, సాగునీరు దగ్గర నుంచి, గిట్టుబాటు ధరల దగ్గర నుంచి అన్ని విధాలా మోసం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. కాబట్టి రైతులను ఒక పక్క దాగా చేస్తున్నటువంటి ప్రభుత్వం రైతులకు అవసరమైనటువంటి వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో కూడా ఈ విధంగా వాళ్ళ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు, ఏ విధంగా పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారు. మీరు చెప్పేటువంటి మాటలకి చంద్రబాబు నాయుడు మాటలు చెప్పడం తప్ప చేసేటువంటి చేష్టలకు ఎక్కడా పొంతనుండదు. అందులో భాగంగానే ఈరోజు మీరు ఏం చేశారు, మాకు ఈ విషయాల్లో పొంతన ఉండదు అన్నట్టుగా దాన్ని నిరూపించుకునేదానికి, నిర్ధారించుకోవడానికి ఈరోజు మీ ఇష్ట ప్రకారం కనెక్షన్లు ఇస్తున్నారు ప్రాధాన్యత క్రమంలో ఇవ్వకుండా. మీరు దాని గురించి కొట్టారు ఎందుకు అని చెప్పి మేము వెళ్ళి అడిగితే, ధర్నా చేస్తే, నిరసన తెలిపితే దాని మీద మాకు రైతులతో కలిపి నా మీద కలిపి ఒక పోలీస్ కేసు పెట్టారు. అంటే మీరు ఏమి చెప్పదలుచుకున్నారు? మేము ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఇవ్వం, రైతు కనుక నియమ నిబంధనల ప్రకారం ఇవ్వమని కనుక మమ్మల్ని ప్రశ్నిస్తే మేము వాళ్ళని పిలిచి కొడతాం, కేసులు బనాయిస్తాం, కేసులు పెడతాం, అవసరం అనుకుంటే వాళ్ళని కొడతాం, లాకప్లో వేసి కొడతామని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పేటువంటి పరిస్థితి. అంటే రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా తయారైంది రాష్ట్రంలో అంటే, రైతులు కరెంటు కనెక్షన్ అడిగితే మీరు పోలీస్ స్టేషన్కి పిలిచి కొడతారా? రైతుని పోలీస్ స్టేషన్లో పిలిచి కొట్టారు అని చెప్పి రైతులందరూ కలిసి ధర్నా చేస్తే రైతుల మీద పోలీస్ కేసులు పెడతారా? ఇంతకన్నా రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం ఎంత దమనకాండ జరుపుతుంది, ఎంత దౌర్జన్యం చేస్తుంది, ఎంత దయనీయంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. అందుకనే ఈరోజు మేము చెప్పాం, అయ్యా ఇప్పటికే అన్ని విధాలా రైతాంగం నష్టపోయారు, రైతాంగం నాశనం అయిపోతున్నారు, కరెంటు కనెక్షన్లు లేక వాళ్ళ పొలాలు ఎండిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటిది వెళ్ళి ఈరోజు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మేము అధికారం అనుభవించాం, మేము అధికారంలో ఉన్నాం, శాసనసభ్యులుగా 10 సంవత్సరాలు ఉన్నాం, మంత్రిగా ఉన్నాం, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాం. నేను ఎస్సీ గారిని అడిగా, నేను లేనప్పుడు మీ వాళ్ళని పిలిచి